హలో, వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. పైథాన్లో లాస్ట్ క్లాస్లో మనం ఇన్పుట్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ యాజ్ ఐ ప్రామిస్ యూ, మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేద్దాం ఇన్పుట్ మీద. సో దానిలో ఫస్ట్ది ప్రైస్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ప్రోడక్ట్ కొంటున్నాము, ప్రోడక్ట్ మీద జిఎస్టీ యాడ్ చేస్తాడు, తర్వాత ప్రోడక్ట్కి మీకు ఏదో డిస్కౌంట్ ఇస్తాడు. ఫైనల్గా ఒక ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ అనేది ఎంతో ఉంటుంది. ఎగ్జాంపుల్ అండి, 1,00,000 రూపాయలు పెట్టి ఒక ప్రోడక్ట్ కొంటున్నారు. ఒక 5% జిఎస్టీ వేసాడు, అండ్ 2% డిస్కౌంటో 3% డిస్కౌంటో ఇచ్చాడు. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రోడక్ట్ ని ఆ ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అది ఇన్పుట్ లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఓకే. సో అది 1,00,000 రూపాయల ప్రోడక్ట్ కావచ్చు అండి, 50 రూపాయలు, 50,000 రూపాయల ప్రోడక్ట్ కావచ్చు, 25,000 రూపాయల ప్రోడక్ట్ కావచ్చు, ఏదో ఒకటి సమ్ జిఎస్టీ యాడ్ చేసి డిస్కౌంట్ ఇచ్చి తర్వాత ఫైనల్ ప్రైస్ ఎంతో పడుతుంది మనకి. సో అలాంటి ఒక క్యాలిక్యులేటర్ ని మనము ఇన్పుట్ ద్వారా ఇంప్లిమెంట్ చేద్దాం. చూడండి. సో ఫస్ట్ ఇన్పుట్ బాక్స్ లో ప్రైస్ తీసుకుందాము, ప్రొడక్ట్ ప్రైస్ తీసుకుందాము. సెకండ్ ఇన్పుట్ బాక్స్ లో జిఎస్టీ యాడ్ చేద్దాము. థర్డ్ ఇన్పుట్ బాక్స్ లో దాని యొక్క డిస్కౌంట్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటి ప్రైజ్, ప్రైజ్ ఆఫ్ ద ప్రోడక్ట్. సెకండ్ ఏంటి జిఎస్టీ ఫర్ ద ప్రోడక్ట్. మూడోది ఏంటి డిస్కౌంట్ ఆఫ్ ద ప్రొడక్ట్, డిస్కౌంట్ ఎంతో ఇస్తాడు కదా, డిస్కౌంట్ ఆఫ్ ద ప్రొడక్ట్. ఈ మూడు ఇచ్చిన తర్వాత నాకు కావాల్సింది ఏంటి? నేను ఫైనల్ ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫైనల్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా వస్తుంది? ఫైనల్ ప్రైస్ ఎలా వస్తుంది చెప్పండి? ప్రైజ్ ప్లస్ జిఎస్టీ మైనస్ డిస్కౌంట్. జిఎస్టీని యాడ్ చేసి డిస్కౌంట్ని తీసేస్తాడు, అంతే కదా. సో అప్పుడు మీకు ఫైనల్ ప్రైస్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో ప్రింట్ చేద్దాం, ఫైనల్ ప్రైస్ని మనము ప్రింట్ చేసుకుందాం. ఇలా ఒక ప్రోగ్రామ్ రాద్దాం, చిన్న ప్రోగ్రామ్. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఇక్కడ ఒక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ మీకు చెప్తా. టైప్ కాస్టింగ్ వాడాలి కంపల్సరీగా, ఎందుకంటే ఇక్కడ న్యూమరికల్ వాల్యూ ఎంటర్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? టైప్ కాస్ట్ వాడాలి. న్యూమరికల్ వాల్యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 ఇచ్చాను అనుకోండి. ఈ 10,000 ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది అంటే స్ట్రింగ్ లో తీసుకుంటుంది. ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది? స్ట్రింగ్ లో తీసుకుంటుంది. స్ట్రింగ్ లో తీసుకున్నప్పుడు 10,000 జిఎస్టీ ఒక 2,000 యాడ్ చేస్తే జిఎస్టీ ఫర్ ఎగ్జాంపుల్, అది ఎలా యాడ్ చేసుకుంటుంది ఎలా యాడ్ చేసుకుంటుంది? ప్లస్ చేశానండి. ప్లస్ చేసినప్పుడు ఈ రెండు ఎలా తీసుకుంటుంది అంటే ఇలా తీసుకుంటుంది. 10,000 తర్వాత 2,000 ఇలా తీసుకుంటుంది. అంటే స్ట్రింగ్ కన్కాటినేట్ అయిపోద్ది. ఎప్పుడు మనం ఇక్కడ ప్లస్ పెట్టినప్పుడు కన్కాటినేషన్ చేసుకుంటుంది. మనకు కావాల్సింది ఎంత రావాలి? 12,000 రావాలి. 12,000 రాదు, అది యాక్చువల్గా కన్కాటినేషన్ చేసుకుంటా పోతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మైనస్ ఆపరేటర్ ఉంటుంది. మళ్ళీ మైనస్ ఆపరేటర్ పెర్ఫామ్ అవుతుందా? అవ్వదు. మైనస్ ఆపరేటర్ పెట్టి డిస్కౌంట్ ఒక 5,000 వేసాం అనుకోండి, డిస్కౌంట్ ఒక 2,500 వేసాం అనుకోండి. ఓకే. సో జిఎస్టీ యాడ్ చేసి డిస్కౌంట్ యాడ్ చేస్తే 2,500. ఈ మైనస్ ఆపరేషన్ అసలు పర్ఫామే కాదు ఇక్కడ. నాట్ పర్ఫామ్. వై బికాస్ ఆఫ్ ఎందుకు పర్ఫామ్ కాదు అంటే ఇది కూడా బేసికల్లీ స్ట్రింగ్, ఇది కూడా స్ట్రింగే కాబట్టి ఈ స్ట్రింగ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ స్ట్రింగ్స్ మీద ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ అవ్వవు. ఓకే, అర్థమాటిక్ క్యాలిక్యులేషన్స్ వర్కౌట్ అవ్వవు స్ట్రింగ్ మీద. ఓకే, ఇది మనం ఎలా చేయాలి, ఈ ట్రిక్ ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్ మీ గో టు ద కొలాబరేటరీ. ప్రాక్టికల్ గా కొలాబరేటరీలోనే చేయాలి. ఏది చేసినా కొలాబరేటరీకి వెళ్తున్నా. సో కొలాబరేటరీలో నేను ఒక కోడ్ రాస్తాను. సో ప్రొడక్ట్ ప్రైజ్ క్యాలిక్యులేటర్, సో ఫస్ట్ ప్రొడక్ట్ ప్రైస్ ఎంత? ప్రొడక్ట్ ప్రైజ్, పిఆర్డి ప్రైజ్. ప్రైస్ తీసుకోండి ఏదో ఒకటి. ఓకే, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ప్రైస్. పిఆర్డి జిఎస్టి ఈజ్ ఈక్వల్ టు అగైన్ మళ్ళా ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ జిఎస్టి అనేది యాడ్ చేయండి. తర్వాత ప్రొడక్ట్ డిస్కౌంట్ ఎంతో ఇస్తాడు కదా, డిస్కౌంట్ కూడా మనం ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ డిస్కౌంట్. సో ఫైనల్ ప్రైస్ కావాలి నాకు. ఫైనల్ ప్రైస్ కావాలంటే ఫైనల్ ప్రైస్ కి వేరియబుల్ తీసుకుందాం. ఫస్ట్ దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఎలా జరుగుతుంది? ఇక్కడ ప్రొడక్ట్ ప్రైస్ ప్లస్ ప్రొడక్ట్ జిఎస్టి మైనస్ ప్రొడక్ట్ డిస్కౌంట్. ఓకే, ప్రైస్ ప్లస్ జిఎస్టి మైనస్ డిస్కౌంట్ అన్ని చేసిన తర్వాత ఫైనల్ ప్రైస్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. సో మనం ఫైనల్ గా ప్రింట్ ఆఫ్ ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో ఫైనల్ ప్రైస్ అంతే, అయిపోయింది. ఓకే, ఇది మనకి కావాల్సిన ప్రోగ్రామ్.
ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. ఎగ్జిక్యూట్ చేస్తే 1 by 1 ప్రాంప్ట్లు వస్తాయి. ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి 25,000 అనుకుంటే, దాని మీద జిఎస్టి 2,000 అనుకుంటే, డిస్కౌంట్ వచ్చేసి 3,000 ఇచ్చాడు అనుకుంటే, ఓకే. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే, ప్రాబ్లం ఇందాకే చూపించాను మీకు. సో ఏంటి ప్రాబ్లం? ఈ ప్రాబ్లం నాట్ పర్ఫామ్ కాదు. ఎందుకంటే ఇవన్నీ స్ట్రింగ్ లో ఉంటాయి. ఇవన్నీ డేటా అంతా స్ట్రింగ్ లో ఉంటుంది. ఈ డేటా అంతా స్ట్రింగ్ లో ఉంటుంది. స్ట్రింగ్ లో అసలు ఆపరేషన్స్ పెర్ఫామ్ కావు. సో స్ట్రింగ్ లో నుంచి మనం ఏం చేయాలి? నంబర్స్ లోకి మార్చుకోవాలి. నంబర్స్ లోకి మార్చుకుంటే అప్పుడు మాత్రమే ఈ అర్థమెటిక్ ఆపరేటర్ పెర్ఫామ్ అవుతుంది. అందుకే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంట్ ఆఫ్ అంట. మీరు తీసుకునే ఇన్పుట్ డేటా నువ్వు స్ట్రింగ్ లో తీసుకుంటున్నావు కదా, దాన్ని ఇంట్లోకి మార్చేసాయి. ఇంట్ ఆఫ్ టైప్ కాస్టింగ్. లాస్ట్ క్లాస్ లో అందుకే ముందే టైప్ కాస్టింగ్ చెప్పాను మీకు. సో టైప్ కాస్టింగ్ తెలిస్తేనే ఈ ప్రోగ్రామ్ అర్థమవుతుంది. ఇదే ట్రిక్ ఇక్కడ. టైప్ కాస్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడ న్యూమెరికల్ ఆపరేటర్ తో క్యాలిక్యులేట్ నంబర్స్ ని మీరు అర్థమెటిక్ ఆపరేటర్లతో క్యాలిక్యులేట్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ దాన్ని క్యాస్ట్ చేసుకోవాలి. టైప్ కాస్ట్ చేసుకోవాలి అంటే చేంజ్ చేయాలి. స్ట్రింగ్ డేటాని నంబర్ డేటాకి మార్చేసేయాలి. మార్చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే ప్రొడక్ట్ ప్రైస్ ఇందాకలాగా సేమ్ 35,000 ఇచ్చాను అండ్ 3,000 ఇచ్చాను జిఎస్టి. అండ్ డిస్కౌంట్ ఎంత అంటే ఒక 4,000 డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే. సో ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ 34,000. ఒక 1,000 రూపీస్ తగ్గింది యాక్చువల్ ప్రైస్ మీద. ఒకవేళ జిఎస్టీ యాడ్ చేసినా డిస్కౌంట్ ఒక 1,000 ఎక్స్ట్రానే ఇచ్చాడు. సో జిఎస్టీ అంతా డిస్కౌంట్ లో వెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైం ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వచ్చింది. ఫైనల్ గా ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్ట్ 35,000 అయితే నాకు పడిన ప్రొడక్ట్ ప్రైస్ ఎంత? నాకు ఎంత పడింది? 34,000 పడింది. అంతే కదా? సో ఇట్లానే మీరు ఏదైనా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇట్లా టైప్ క్యాస్ట్ చేసుకోవాలి. ఒక మార్క్స్ తీసుకోండి. మార్క్స్ తీసుకొని మార్క్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే. ఫైనల్ గా ఒక మ్యాథ్స్ లో ఎంత వచ్చింది, ఫిజిక్స్ లో ఎంత వచ్చింది, కెమిస్ట్రీలో ఎంత వచ్చింది, ఇంగ్లీష్ లో ఎంత వచ్చింది, కొన్ని మార్క్స్ తీసుకోండి. ఆ మార్క్స్ ని ఫైనల్ గా ప్రింట్ చేసుకోండి. టోటల్ మార్క్స్ అని ప్రింట్ చేసుకోండి. అట్లా చిన్న 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 ప్రోగ్రాములు రాయండి. సో ఈ ప్రోగ్రామింగ్ చాలా సింపుల్. పైథాన్ లో అసలు ఇంకా సింపుల్. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, పైథాన్ ఇస్ ద నెంబర్ 1 ట్రెండింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. టాప్ 10 లో ఫస్ట్ ఉంటుంది. టాప్ 10 లో ఫస్ట్ ఇది పైథాన్. పైథాన్ అన్ని చోట్ల వాడుతున్నాము. పైథాన్ క్వాంటమ్ కంప్యూటింగ్ లో వాడుతున్నాము. పైథాన్ ని బ్లాక్ చైన్ డెవలప్మెంట్ లో వాడుతున్నాము. పైథాన్ ని డేటా సైన్స్ లో, ఏఐలో, జెన్ ఏఐలో, అజెంటిక్ ఏఐలో అండ్ వెబ్ డెవలప్మెంట్ ఫుల్ స్టాక్ చేయడానికి పైథాన్ వాడతాము. పైథాన్ తో గేమ్స్ చేయొచ్చు. అసలు పైథాన్ తో చేయలేని పని లేదు ఐటీ ఇండస్ట్రీలో. క్లౌడ్ లో వాడతారు. బ్లాక్ చైన్ అప్లికేషన్స్ లో కూడా వాడుతున్నారు పైథాన్. ఎక్కడ వెళ్ళినా అంతే. సైబర్ సెక్యూరిటీలో వాడుతున్నారు. మన మోహాన్స్ టెక్నాలజీస్ లో ఆల్ ట్రెండింగ్ టెక్నాలజీస్ మోహాన్స్ యొక్క టార్గెట్. అది కూడా తక్కువ టైంలో తక్కువ ప్రైస్ లో 45 days డ్యూరేషన్ లోనే మనం క్వాంటమ్ కంప్యూటింగ్, జెన్ ఏఐ అండ్ మనకి సాక్, అట్ ద సేమ్ టైం సైబర్ సెక్యూరిటీలో కూడా మళ్ళీ ఎథికల్ హ్యాకింగ్, తర్వాత మల్టిపుల్ అదర్ మాడ్యూల్స్ అంటే ఏమేమున్నాయి? లైక్ ఐఐఎం ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, పింగ్ ఫెడరేట్, పింగ్ యాక్సెస్, సైబర్ ఆర్క్, ఆక్టా. వాటిలో అసలు కోడింగే ఉండదు. అండ్ కమ్ టు ద బ్లాక్ చైన్ లో మీరు W3 తో చేయొచ్చు. బ్లాక్ చైన్ పైథాన్ తో చేయొచ్చు. రెండు ఫుల్ డిమాండ్ నడుస్తుంది మార్కెట్ లో. హెవీ డిమాండ్ నడుస్తుంది మార్కెట్ లో. సో ఇవన్నీ మోహాన్స్ యొక్క టార్గెట్ అన్నమాట. సో అవి మనం త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాం. మీకు అన్ని నోటిఫికేషన్స్ ఇస్తాను. అండ్ యూట్యూబ్ లో కూడా ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఇచ్చాను ఫ్రీ క్లాసెస్ గురించి. ఈ ఈ పర్టికులర్ పైథాన్ ఒకటి, జావా స్క్రిప్ట్ ఒకటి, ఇట్లా మరి మ్యూల్ సాఫ్ట్, ఇంకా చాలా వీడియోస్ మీకు యూట్యూబ్ లోనే ఫ్రీగా పెట్టేస్తున్నాను. మీకు చూస్తూ ఉండండి. దిస్ ప్లేలిస్ట్ ఈస్ అన్ఇమాజినబుల్ నెంబర్. అసలు మీరు ఇమాజిన్ చేయరు అన్ని వీడియోలు పెడతాను పైథాన్ మీద. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితేనేమి, ఆ కాన్సెప్ట్స్ అయితేనేమి, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఇస్తాను. సో మీరు అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్ టు మోహాన్స్ టెక్నాలజీస్. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. మోహాన్స్ వాళ్ళ నెంబర్లు అన్ని ఉన్నాయి ఇక్కడ. సో మీరు కాంటాక్ట్ చేయండి మోహాన్స్ కి. మోహాన్స్ రిప్లై టు యూ. ఓకే. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే యూ కెన్ కామెంట్ ఇట్. మీకు ఆల్రెడీ చెప్పాను, జాబ్ పోర్టల్స్ లో చూసుకోండి. ఒక్కసారి జాబ్ పోర్టల్స్ లోకి వెళ్ళి జాబ్స్ అని కొట్టి పైథాన్ అని కొట్టండి. జస్ట్ పైథాన్ అని కొట్టండి. సో మీరు ఇమాజిన్ చేయనన్ని జాబ్స్ ఉన్నాయి. జస్ట్ పైథాన్ అని సెర్చ్ చేయండి. ఎన్ని జాబ్స్ ఉన్నాయో చూసుకోండి ఒకసారి. ఓన్లీ ఫర్ పైథాన్ అంటే మీకు 61,785 ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓన్లీ ఫర్ పైథాన్. పైథాన్ ఒక్కటి సెర్చ్ చేయండి. మీరు పైథాన్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే తర్వాత ఏదైనా అప్లికేషన్ ఈజీగా ఇంప్లిమెంట్ చేసేస్తారు.
ఈవెన్ అది క్వాంటమ్ కంప్యూటింగ్ అవనివ్వండి, ఈ జనరేటివ్ ఏఐ చూడండి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో. పైథాన్ డెవలపర్, పైథాన్ ఎక్కడ చూసినా పైథాన్ డెవలపరే. పైథాన్ కి ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే అన్ని జాబ్స్ ఉన్నాయి. బయట టాక్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డౌన్ అయింది, రిక్రూట్మెంట్ జరగట్లేదు, అది ఇది ఈ సొల్లు సోది అసలు ఎవరు వినద్దు. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రోగ్రామింగ్ లో మాస్టర్ అయి ఉంటే మీకు యాక్చువల్గా అప్లై చేసుకోవడం తెలియట్లేదు. అట్ ద సేమ్ టైం రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం తెలియట్లేదు. అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ చదువుకోవాలో తెలియట్లేదు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ 3 కేటగిరీస్ ఉంటాయి. బిగినర్ అని, ఇంటర్మీడియట్ అని, అడ్వాన్స్ అని ఉంటాయి. సో బిగినర్ వెళ్ళేవాళ్ళు ఎలా చదువుకోవాలి, ఇంటర్మీడియట్ లో వెళ్ళేవాళ్ళు అంటే కొంత 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా చదువుకోవాలి, ఇంకా బాగా ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏ పైథాన్ ని ఫాలో అవ్వాలి, వాళ్ళు ఎలా చదువుకోవాలి, క్వశ్చన్స్ అవన్నీ డిఫరెంట్ ఉన్నాయి. సో అవి కూడా మీకు నేను యూట్యూబ్ లో వీడియోస్ పెడతాను. బిగినర్ ఆల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పైథాన్ వీడియోస్ పెడతాను. సో చూడండి. అండ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. Still people are not subscribing channel. Please subscribe the channel. Then finally కామెంట్స్ అయితే ఇవ్వండి. కామెంట్స్ ఇస్తే నాకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ ఎందుకంటే వాట్ ద వాట్ ద కాన్సెప్ట్స్ యూ వాంట్ టు మోర్, అంటే మీకు ఏ కాన్సెప్ట్లు తెలియాలి అనుకుంటున్నారో, ఏ కాన్సెప్ట్ మీద వీడియోస్ కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా నేను ఫ్రీగానే అప్లోడ్ చేసేస్తాను. పైథాన్ అయితే మొత్తం ఫ్రీయే. డో నీడ్ టు పే ఆ సింగిల్ రూపీ ఫర్ పైథాన్. రైట్. మోహాన్స్ ఈస్ ఓపెన్ ఫర్ పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ మాస్టర్స్. మిమ్మల్ని పైథాన్ లో జావా స్క్రిప్ట్ లో మాస్టర్ చేయడానికి మోహాన్స్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అడ్వాన్స్డ్ టూల్స్ ఉన్నాయి కదా, లైక్ బ్లాక్ చైన్, ఈ జెన్ఏఐ అని, సమ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని, ఈ సైబర్ సెక్యూరిటీ అని, అవి మాత్రమే 45 days క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. అవి పెయిడ్ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్, అండ్ ప్లీజ్ డూ ద కామెంట్స్ ఆల్సో. ఓకే. హ్యావ్ ఎ గుడ్ డే. అందరు బాగుండాలి, అంతా అందులో మనం ఉండాలి. ఓకే. రైట్. సియూ సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. ఇక్కడ జిఎస్టీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పర్సంటేజెస్ లో ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడు నెంబర్ వేసాము, నెక్స్ట్ పర్సంటేజ్ చేద్దాం, పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ చేద్దాం. రైట్. సో బై ఫర్ నౌ, హ్యావ్ ఎ గుడ్ డే.